వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. కేఎస్కే ట్యూషన్స్ లో ఘనంగా ఫేర్వెల్ డే కార్యక్రమం గుత్తి పట్టణంలోని కేఎస్కే ట్యూషన్స్ అధినేత సునీల్ కుమార్ అధ్యక్షతన ఆదివారం కేఎస్కే ఫేర్వెల్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ రుకియా బేగం, గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్ బి, టీడీపీ పట్టణ కన్వీనర్ ఎంకే చౌదరి, ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సేన, గుంతకల్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వాసుగిరి మణికంఠ, జనసేన నాయకులు సురేష్, బ్రహ్మయ్య, ఓపిలేషు, గుత్తి మండల ఎంపీపీ విశాలాక్షి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వరలక్ష్మి, డాక్టర్ శాంతిప్రియ, సాయి డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి, గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు విజయభాస్కర్, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు పివి రామిరెడ్డి, ఏఎస్ఐ వంగనూరు నాగమాణిక్యం, సాయి జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ జయరంగారెడ్డి, బాలాజీ, అధ్యాపకులు రమణ, నిజాం కంప్యూటర్స్ అధినేత నిజాం, విద్యార్థి నాయకులు రమేష్, కోటా హైస్కూల్ ఉపాధ్యాయులు దేశాయి నాగరాజు, ప్రభుత్వ బాలికల గణిత ఉపాధ్యాయుని రాధిక, డివైఈఓ సుబ్బారావు, సాయి, రెడ్ ప్లస్ అధినేత సయ్యద్ షేక్ షావలి తదితరులు హాజరయ్యారు. వక్తలు మాట్లాడుతూ రాబోయే 7 రోజుల్లో 10వ తరగతి పరీక్షలు బాగా రాయాలని, తల్లిదండ్రులను, గురువులను, తోటి విద్యార్థులను గౌరవించడం చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలని విద్యార్థులకు తెలిపారు. అనంతరం కేసుకి విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అని తెలిపారు. Hey, don't make noise. చాలండి అన్నారు. వీడియోనా వీడియో సారో సాడా కేంద్ర
ప్రజలందరికీ కృతజ్ఞతలతో క్లాసులతో ఈ యొక్క అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమానికి స్థాపితం. సో ఇచ్చేసిన ఒక్కొక్కరిని ముఖ్య అతిథులుగా పిలిచిన వెంటనే వచ్చినటువంటి అలాగే స్టేట్ ఏపీ స్టేట్ మహిళా కమిషన్ సభ్యులు రుకియా బేగం అక్క గారికి కూడా ధన్యవాదాలుగా థ్యాంక్ యూ కరెక్ట్ టైంకి ఎత్తుకుందక్క. అలాగే ఇంకా ఎందరో అతిథులు వచ్చేస్తున్నారు. మన యొక్క ఎదురు చూస్తున్నటువంటి ఇది యొక్క 6వ సంవత్సరంలోకి కంప్లీట్ అయిపోయింది సార్. 7వ సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. సో 20 మందితో స్థాపించినటువంటి 2019 20వ సంవత్సరం 20 మందితో స్థాపించినటువంటి కేఎస్కే ట్యూషన్ సెంటర్ ఈరోజు దాదాపు 600 మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఘనత మన కేఎస్కే ఉందని చెప్పవచ్చు. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరు గుత్తి ప్రజలు అధికారులు అనధికారులు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పిలిచిన వెంటనే గుత్తి బాబు కీప్ కట్టండి సలీం మేడం కూర్చోబెట్టి పింకి కూర్చోండి. ఫేర్వెల్ డే కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చినటువంటి ఎవరో కాదు ఆ వ్యక్తి. ఒకప్పుడు గుత్తి వేరు, ఇప్పుడు గుత్తి వేరు. డాక్టర్ శాంతప్రియ మేడం గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఒకప్పుడు గుత్తి ఎక్కడ చూసినా చెత్త చెదారాలతో నిండిపోయి ఉండేది. అలాంటి గుత్తి రోజు దేశం మన నరేంద్ర మోడీ మన సీఎం చంద్రబాబు నాయుడు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రాన్ని కోరుకుంటే ఆ దానికి నిదర్శనం ఎవరైనా ఉన్నారంటే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ గుత్తిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి అధికారి మన మున్సిపల్ కమిషనర్ జబ్బరమయ్య సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం సార్. ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ మున్సిపల్ అభివృద్ధికి దోహదపడుతూ కొన్ని సంవత్సరాలుగా తన వంతు భాగంగా సహకరిస్తూ అభివృద్ధి దోహదపడుతున్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ ఒన్నూరు బి మేడం గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం మేడం. అలాగే మహిళల అభివృద్ధి సాధికారత మహిళలే మా రక్ష. ఎప్పుడు కేఎస్కేకి తమ్మునిగా ఒక అక్కగా ఉంటూ తమ్మునికి ఎప్పుడు అభిమానిస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రుకియా బేగం గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం అక్క గారు. అలాగే గుత్తి పుట్టినప్పుడు ఎలా ఉంటుంది కానీ గుత్తికి ఒక మాటని తీసుకొస్తే జనాల్లో టెక్నాలజీ ఆన్లైన్ టెక్నాలజీతో షాపింగ్ చేయొచ్చు అని చెప్పి గుత్తి పట్టణంలో ఒక మాటను తీసుకొచ్చి ఆ యొక్క ప్రజలకి పల్లెలకు కూడా జనతా అంటే ఏమేమి ఒక మాటను తయారు చేసి జనతా మాటను తయారు చేయడమే కాదు ఈరోజు గుత్తిని కూడా అభివృద్ధి చేయడానికి ఒక పట్టణ అధ్యక్షుడు యొక్క బాధ్యత తీసుకున్నటువంటి మన ఎంకే చౌదరన్న గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నామన్నా. అలాగే మన గుత్తిలో ఆసుపత్రికి వెళ్తే ఎక్కడ చూసినా అలాంటి టెస్ట్ డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు. కానీ మేమున్నామని చెప్తూ ఈరోజు ఒక ఆసుపత్రి కమిటీ మెంబర్ అయినప్పటి నుంచి ఆ యొక్క ఆసుపత్రి లోపలికి అడుగు పెట్టినాంచి రోడ్డు అభివృద్ధి చెందించినాడు. హాస్పిటల్ స్క్రీనింగ్ చేసినటువంటి వ్యక్తి మెంబర్ చికెన్ శ్రీనాథ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నామన్నా. అలాగే ఈ అంతా ఒక ఎత్తు అయితే గుత్తి కోట మాదేనే కాదు కానీ అతన్ని కాకుండా అతనిదే అన్ని అతనే గుత్తి కొండను అభివృద్ధి చేస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి గుత్తి కోట విజయభాస్కర్ అన్న గారికి మా అన్న విజయభాస్కర్ అన్న గారికి అలాగే చదివిస్తారు, క్షేమంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలా ఎంతో మంది ఇలాంటి విద్యార్థులు తీర్చిదిద్దడానికి ఒక తల్లిగా ఉన్నటువంటి మన తల్లులకి సేఫ్టీ ఇస్తూ తల్లులను కాపాడుతున్నటువంటి గొప్ప వ్యక్తిరాలు ఒక శాంతప్రియ హాస్పిటల్ ఎండి డాక్టర్ శాంతప్రియ మేడం గారిని కూడా వేదికగా అలంకరించవలసిందిగా కోరుతున్నాము.
కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలాగే నాతోటి ఉపాధ్యాయులు, మిత్రులు, అలాగే మా అన్న ఎన్నంటుండే నువ్వు వెలుగు ముందు దూసుకెళ్తాను చూసి అన్నలంటే తమ్ముళ్ళు అలాంటి వ్యక్తి మా అన్న ఎన్టీవీ రవీంద్ర గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మాతోటి ఎప్పుడు నా కష్టంలో పాలు పంచుకున్నటువంటి మా ఉపాధ్యాయులు కూడా ఆ యొక్క స్థానంలో ఆశీర్వాదంగా కోరుతున్నాం. వరకు చూస్తున్నారు, ఎదురు చూస్తున్నందుకు ఎండకైనా కూడా బాగా ఇక్కడ ఈ విధంగా ఒకప్పుడు ఖాళీ ప్లేస్ అన్నా ఎక్కడో ఉండే వాళ్ళము ఈరోజు ఒక స్థాయికి తెచ్చుకున్నామంటే విద్యార్థుల్ని తీర్చిదిద్దాలి, ఆ కోరిక నాకు ఎంతో మంది రిజల్ట్ కావాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించగా జ్యోతి మాది బంద్ చేయండి. జయ జయ శుభకర వినాయక శ్రీకాళి మాధవ సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాళి మాధవ సిద్ధి వినాయక. పెడతాడు 4 గంటలకే చీకటిలో బండి స్కూటీ ఆ యొక్క చెప్పకూడదు ఆ యొక్క బుల్లెట్ బండి కూడా నడుపుకుంటూ వెళ్ళి ఆ ఫోటో చూస్తుంటే నడుపుకుంటూ వెళ్ళి ఆ శానిటైజ్ పనులను పర్యవేక్షిస్తూ ప్రింట్ చేయించిన గొప్ప అధికారి ఇంతవరకు చరిత్ర రికార్డ్ అని చెప్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి వ్యక్తి మాకు కోరుకుంటున్నాం. అలాంటి వ్యక్తి మా పిల్లలకు కూడా ఇలాంటి వ్యక్తి ఆదర్శంగా మేము తెలియజేస్తున్నాము. సో అలాంటి వచ్చినందుకు సార్కి ధన్యవాదాలు. సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. చూస్తుంటే మా సునీల్ బ్రదర్ ఎంత కష్టం ఉందో తెలుస్తుంది. సునీల్ అన్నలో ఉన్న నవ్వే మీకందరూ ఈ ఉత్సాహం వస్తుంది. ఈరోజు కేఎస్కే ట్యూషన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈ ఫేర్వెల్ పార్టీ మరియు అలాగే 6th యానివర్సరీ డే జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసినటువంటి మా గౌరవ చైర్పర్సన్ పన్నూరి మేడం గారికి మరియు అలాగే పట్టణ టౌన్ అధ్యక్షులు ఎంకే చౌదరి గారికి మరియు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ షీనా గారికి, చికెన్ షీనా గారికి మరియు అలాగే ముఖ్య మేడం గారికి మరియు ఈరోజు దేశ నలుమూలలకు గుత్తికోట యొక్క ప్రాముఖ్యతను చాటి చెబుతూ వారి యొక్క జీవితాన్ని గుత్తికోట కోసం శ్రమిస్తూ గుత్తికోట డెవలప్ అయిందంటే గుత్తి పట్టణం అంతా కూడా డెవలప్ అవుతుంది ఒకే ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి గుత్తికోట కన్వీనర్ శ్రీ విజయభాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు గుత్తి పట్టణాన్ని ఇక్కడే కాదు మన దేశం రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా గుత్తికోట యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్తున్నారు. దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనం కూడా గొప్పగా చెప్పవచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మీరు గుత్తికోట అని చెప్పాలి. గుత్తికోట అంటే కొన్ని ఏళ్ళ సంవత్సరాల ఇది ఉంది. అక్కడ ఆ గుత్తికోట ప్రాముఖ్యతను చాటి చెప్పినప్పుడు అతను ఎంతో శ్రమిస్తున్నారు. మనమందరం కూడా సహకరించాలి. అలాగే పట్టణంలో ప్రముఖ వైద్యురాలు మన శాంతి ప్రయాసరాలు ఎండి మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి ఈ కేఎస్కే ట్యూషన్ ఉపాధ్యాయులకు మరియు అలాగే ఈ ఉత్సాహవంతులైన విద్యార్థులకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీకు తెలుసు ఈ రోజు మనం ఏం చేసినా అన్ని రంగాల్లో డెవలప్ కావాలంటే చదువే ముఖ్యం. చదువు తప్ప వేరే ఇదే లేదు. మనం చదువుకున్నామంటే మనం ఆర్థికంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాం. ఈరోజు ఇంత కష్టపడి ఈరోజు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు మీరు బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు ఎన్నో రాత్రులు మేల్కొని మీకోసము కష్టపడి చదివిస్తున్నారు. కాబట్టి మీరు మీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మీ ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఏం చేయాలి? మీరు చదువు. వాళ్ళ కోసం కష్టపడడం లేదు, మీకోసం కష్టపడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు మీ ఎంత ఉన్న తల్లిదండ్రుల కష్టాన్ని కూడా మీరు ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం అనుకుంటాం ఈ రోజు మీకు తెలియదు ఆ కష్టం అనేది, ఆ తల్లిదండ్రులు పడుతున్న కష్టం అనేది మీకు తెలియదు. వాళ్ళు రాత్రి పగలు మేలుకొని మీకోసం మీరు బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలి
అని ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని చదువులకు కానీ ట్యూషన్లకు కానీ పంపిస్తున్నారంటే వాళ్ళు చినిగిన గుడ్డలు వేసుకుని మిమ్మల్ని మాత్రం మంచి గుడ్డలు వేసి మంచి దుస్తులు వేసి మంచి చెప్పులు ఇప్పించి మంచి వాహనాలు ఇప్పించి మిమ్మల్ని చదివిస్తున్నారంటే మీ భవిష్యత్తు బాగుండాలి, మీరు బాగుండాలి. మీరు చదువుకుంటే మీ ఊరు మీ ఇల్లు బాగుంటుంది, అలాగే మీ ఊరు బాగుంటుంది, అలాగే పట్టణం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, అలాగే దేశం కూడా బాగుంటుంది. మీరందరూ కూడా ఈరోజు మీరు రాబోయే కాలానికి కాబోయే భావి భారత పౌరులు దిశానిర్దేశం కూడా మీరే. కాబట్టి మీరు మీ యొక్క ఏకైక లక్ష్యము చదువు తప్ప మీరు చాలా మంది సినిమాలకు క్రికెట్లకు అవన్నీ మీ దగ్గరకు వస్తాయి. మీరు ఎప్పుడో చదువుకునే పెద్ద పదవిలో ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్ మీ దగ్గరకు వస్తాయి. ఇవన్నీ పెద్ద వ్యక్తులు కాదు. సెల్ ఫోన్ అనేది అది ఒక అవసరానికి మాత్రమే ఉపయోగించాలి. సెల్ ఫోన్ యొక్క ఈ రోజు చూస్తున్న సెల్ ఫోన్ లో అనేక అనర్థాలు కూడా జరుగుతున్నాయి. సెల్ ఫోన్ ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించండి. ఇప్పుడు మీకు ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే నేను చెప్పేది ఒకే ఒకటి, రాబోయే కాలానికి మీ యొక్క టర్నింగ్ పాయింట్ ఇది. మీరు నెక్స్ట్ నిర్ణయించుకోవచ్చు. మీరు 10th క్లాస్ మార్కులు బట్టి ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, ఇంకా సైంటిస్ట్ కావాలా, మీరు డిసైడ్ చేసుకోవడానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. 10th క్లాస్ మీకు ముఖ్యం కాబట్టి ఈ బీట్ టైం ఈ 17 నుంచి మీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి డే నైట్ కష్టపడండి, మంచి మార్కులతో సాధించండి. మీరు మీ కుటుంబానికి గుర్తి పట్టడానికి కూడా మంచి పేరు కూడా తీసుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరందరూ కష్టపడి చదవండి. ఈ మూడింటిని పక్కన పెట్టండి. సిగరెట్, సినిమాలు ఇవన్నీ దాదాపు అనర్థాలు ఉన్నాయి. సెల్ ఫోన్స్, సినిమాలు, క్రికెట్ ఇవన్నీ దూరం నుండి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మీరు కష్టపడ్డారంటే మీ భవిష్యత్తు టర్నింగ్ పాయింట్. నెక్స్ట్ రాబోయే కాలం మీరే భవిష్యత్తు పౌరులు కాబట్టి మన దేశానికి దిశానిర్దేశకులు. కాబట్టి ఇటువంటి వారు మీరందరూ కష్టపడండి. మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించుకోండి. మీరు ఆలోచించాలి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని అప్పులు చేసినా మీకోసం కష్టపడుతున్నారు. ఎందుకంటే మీ ఊరిని భవిష్యత్తు బాగుండాలి, నా బాబు బాగుండాలి, నా పాప బాగుండాలి, మా వాళ్ళు అభివృద్ధి చెందాలని ఉద్దేశం చదివిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ మిగతా దాన్ని పక్కన పెట్టి ఈ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా కష్టపడి చదవండి. రాబోయే కాలం మీ చేతులు మీకు వస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల కష్టాన్ని ఉరికి పోనీకూడదని అందులో ఒక పాయింట్ ఆల్సర్ మీరు చెప్పింది. మీ యొక్క ఆ స్థాయికి ఎదగాలని కష్టపడాలి, తల్లిదండ్రులు ఆశించిన స్థాయికి ఎదగాలని మంచి సలహాలు ఇచ్చారు కమిషనర్ సార్ గారు. మీకు ఒకసారి మన సంస్థ ద్వారా క్లాప్స్. అలాగే ఏ కార్యక్రమానికి చేసినటువంటి ఎప్పుడు గుత్తి అనేక రకాలుగా గుత్తి మండలం సార్ ఒక సింగర్ అయ్యారు, డాన్సర్లు వినారు, ఎస్ మాస్టర్ వినాడు, మంగళి పోయింది గుత్తి మండలం వల్లే. అలాగే చదువులో కూడా మేము తక్కువ కాదు. ఒక టెక్స్ట్ బుక్ రాష్ట్ర మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో మాకంటూ స్థానం ఉండాలని స్థానం సంపాదించి పెట్టుకుని ఏపీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాల అవార్డు అందుకున్నటువంటి రాధికా మేడం గారిని కూడా వేదికగా కోరుకున్నాం మేడం. ఆ మేడం మన చదువు పరంగా రాష్ట్ర టెక్స్ట్ బుక్ లోని గణిత బుక్ లోని చోటు సంపాదించుకుని పెట్టుకుని పేరు సంపాదించి పెట్టుకుంది. థ్యాంక్ యూ సార్. చేసినటువంటి సీనియర్ రిపోర్టర్ కోరుతున్నాను. అలాగే మన ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు డివైగా ఉంటూ ఎందరో మంది విద్యార్థులు తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి అనంతపురం ఇప్పుడే తల్లితో పాటు వచ్చినటువంటి మన సుబ్బారావు సార్ గారిని నారాయణ సార్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సాయి సార్ అలాగే డైరీ ఉపాధ్యాయులు లెక్చరర్లందరినీ కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మా డాడీ పిలిచి వెంటనే వచ్చినటువంటి ఆమె ఎంతో మంది తీర్చిదిద్దుతూ ఎంతో మందికి అభ్యర్థులు పలకరిస్తూ ఉత్తమ అవార్డు. ఇప్పుడు సైన్స్ పరంగా ఇలా మూఢనమ్మకాలు నమ్మకూడదు, సైన్స్ పరంగా పోవాలని చెప్పి ఎక్కడున్న స్థాయికి జిల్లా స్థాయికి కూడా తీసిన వ్యక్తి అందరూ ఇక్కడ ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు. అలాంటి వ్యక్తి జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు మన పివి రామరెడ్డి సార్ కూడా సో అంతా తీసి వెళ్ళారు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి గారిని మాట్లాడుతున్నారు.
ఓకే సునీల్. కేఎస్కే సునీల్ ట్యూషన్ పిల్లలందరికీ కూడా మా ఆశీస్సులు, వాళ్ళ తల్లిదండ్రులకి మా నమస్కారాలు. ముందుగా మా కమిషనర్ గారికి, అలాగే చౌదరి గారికి, శ్రీనాన్న గారికి, మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు విద్యా మేడం, మా ఆడపడుచు గారికి, అలాగే విజయభాస్కర్ అన్న గారికి, డాక్టర్ శాంతిప్రియ గారికి, అలాగే స్టేజీ పైన ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు కూడా నా యొక్క నమస్కారాలు. ఇక మీడియా వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు కేఎస్కే సునీల్ అంటే ఒక ఆప్యాయత, అనురాగం మాకు. ఎందుకంటే ఒక తమ్ముడు 6 సంవత్సరాల నుండి 7వ సంవత్సరంలో అడుగుపెట్టున్నాడు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా మమ్మల్ని అటెండ్ చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కదానికి వస్తున్నాము. సంవత్సరం కూడా పిల్లలు ఎక్కువైతున్నారు. కానీ పిల్లలంతా కూడా మేము కేఎస్కే సునీల్ పేరు నిలబెట్టాలంటే మీరు 10th క్లాసు ఎగ్జామ్స్ బాగా చదివి మంచి మార్క్స్తో పైకి రావాలని కూడా మేము అందరూ కోరుకుంటాము. మీరు చదివి మీ తల్లిదండ్రుల పేరు, మీ చదివిన స్కూళ్ళు, మీరు చదివిన ట్యూషన్లు అన్ని పేరు నిలబెట్టాలని మేము చెప్తున్నాము. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఎంతో ఇంతవరకు కమిషనర్ సార్ చెప్పారు, ఎంతో కష్టపడి మీ పిల్లలకు చదివిస్తున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు మీరు వింటున్నారా లేదా? డ్రెస్సులు తెచ్చింది ఎవరు? అమ్మ నాయన తింటారు. అమ్మ మాకు డ్రెస్ కావాలంటే ఎంత కష్టపడింటారు వాళ్ళు తల్లిదండ్రి. మా పిల్లలు ఈరోజు 10 మందిలో పోతున్నారు మీటింగ్ అంట, వాళ్ళకి వేరే ఉందంతా మంచి డ్రెస్ కొనియాలనే వాళ్ళంతా కష్టపడి తల్లిదండ్రుల్ని ఆశలు నిరాశలు చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ చదువులో మంచి ఉద్యోగులే వాళ్ళంతా ఓ స్థాయికి ఎదిగొచ్చారు. చదువుకుంటే ఎప్పటికైనా భవిష్యత్తు వస్తుంది. ఫ్యూచర్ లో మనం చదువు తప్ప వేరే ధ్యాస ఉంటుంది ఈ వయసులో. కానీ సార్ చెప్పారు, మీకు సెల్లులు ఉన్నాయి, అవి ఇవి చూస్తూ ఉంటారు. అవి కష్టపడి చదివితే సాధించగలుగుతారు. అవునా కదా? కష్టము అనేది ఉన్నా కూడా కొంచెంసేపు, 1 గంట సేపు టైం తీసుకుంటే కష్టం లేదే. మనం ముందు పుట్టామో అది ముందు పుట్టింది అనే ఆలోచన ఉండాలి. ఎందుకంటే చదువు అనేది పిల్లలు ఇప్పుడు భవిష్యత్తు. మాకు ఆస్తులు లేవప్ప, మేము చదివిస్తున్నాము, మా ఆస్తులంతా అమ్మి మేమంతా ఖర్చు పెట్టుకొని మీ చదువు గురించి ఆలోచిస్తున్నాము అని వాళ్ళు చదువుకొని మీరు పైకి వస్తే మమ్మల్ని మంచి మాకు పేరు చేస్తారా. కానీ వాళ్ళ అమ్మ నాయన మీకు భవిష్యత్తులో చెప్పింటారా లేదు? మీ అమ్మ నాయన మీకు ప్రతి ఒక్కరు కూడా చదివి మీ అమ్మ నాయన పేరు, మీ స్కూల్ చదివిన స్కూల్, ట్యూషన్ పేరు, మీ సునీల్ అన్న పేరు ఖచ్చితంగా నిలబెట్టాలని మాకు నమ్మకం. ఖచ్చితంగా ఇదే ఎనర్జీ ఎగ్జామ్స్ లో కూడా ఉండాలి మీకు. లేకుంటే కొంచెం పేపర్ ముందు తలగిలిందండి. కష్టపడి చదివితే అన్ని గుర్తుకొస్తూ ఉంటాయి. అవునా అమ్మా? అమ్మాయిలు అబ్బాయిలు అన్నింటిలో కూడా తల్లిదండ్రి, గురువు, దైవం అనేది ఉండాల. అట్లా ఎంత ఎదిగినా మీరు వదిలి ఉండాలనేది నేర్చుకోండి. అది మొత్తం మీదకి మన భవిష్యత్తులో వచ్చేది అదే. ముందుకు సరేమ్మా. మీ ఉత్సాహం చూస్తుంటే మా సునీల్ బ్రదర్ ఎంత కష్టం ఉందో తెలుస్తుంది. సునీల్ అన్నలో ఉన్న నవ్వే మీకు అందరూ ఈ ఉత్సాహం వస్తుంది. ఈరోజు కేఎస్కే ట్యూషన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈ ఫేర్వెల్ పార్టీ మరియు అలాగే 6th యానివర్సరీ డే జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం ఉంది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా చేసినటువంటి మా గౌరవ చైర్పర్సన్ కొల్లూరి మేడం గారికి మరియు అలాగే పట్టణ టౌన్ అధ్యక్షులు ఎంకే చౌదరి గారికి మరియు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సీనా గారికి, చికెన్ సీనా గారికి మరియు అలాగే నృత్య మేడం గారికి మరియు ఈరోజు దేశ నలుమూలలకు గుత్తికోట యొక్క ప్రాముఖ్యతను చాటి చెబుతూ వారి యొక్క జీవితాన్ని గుత్తికోట కోసం శ్రమిస్తూ గుత్తికోట డెవలప్మెంట్ అంటే గుత్తి పట్టణం అంతా కూడా డెవలప్ అవుతుంది ఒకే ఒక ఉద్దేశంతో
పనిచేసినటువంటి గుత్తికోట కన్వీనర్ శ్రీ విజయ్ భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు గుత్తి పట్టణాన్ని ఇక్కడే కాదు, మన దేశం రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా గుత్తికోట యొక్క ప్రాముఖ్యత చాటి చెప్తున్నారు. దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనం కూడా గొప్పగా చెప్పవచ్చు. మీరు ఎక్కడి నుంచి వస్తారంటే గుత్తికోట అని చెప్పాలి. గుత్తికోట అంటే కొన్ని వేల సంవత్సరాల ఇది ఉంది అక్కడ. ఆ గుత్తికోట ప్రాముఖ్యతను చాటి చెప్పినప్పుడు అతను ఎంతో శ్రమిస్తున్నారు. మనమందరం కూడా సహకరించాలి. అలాగే పట్టణంలో ప్రముఖ వైద్యురాలు మన శాంతి ప్రియాసుడ లెండి మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఇక్కడ విచ్చేసినటువంటి ఈ కేఎస్కే ట్యూషన్ ఉపాధ్యాయులకు మరియు అలాగే ఈ ఉత్సాహవంతులైన విద్యార్థులకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీకు తెలుసు, ఈరోజు మనం ఏం చేసినా అన్ని రంగాలు డెవలప్ కావాలంటే చదువే ముఖ్యం. చదువు తప్ప వేరేది లేదు. మనం చదువుకున్నామంటే మనం ఆర్థికంగా అన్ని రంగాలు అభివృద్ధి. ఈరోజు ఎంత కష్టపడి ఈరోజు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు మీరు బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు ఎన్నో రాత్రులు మేల్కొని మీకోసము కష్టపడి చదివిస్తున్నారు. కాబట్టి మీరు మీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మీ ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఏం చేయాలి మీరు? చదువు. వాళ్ళ కోసం కష్టపడడం లేదు, మీకోసం కష్టపడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు, మీ ఎంత ఉన్న తల్లిదండ్రుల కష్టాన్ని కూడా మీరు ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం అనుకుంటాం ఈ రోజు నాకు మీకు తెలియదు ఆ కష్టం అనేది, ఆ తల్లిదండ్రులు పడుతున్న కష్టం అనేది మీకు తెలియదు. వాళ్ళు రాత్రులు పగులు మేలుకొని మీకోసము మీరు బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని చదువులకు కానీ ట్యూషన్లకు కానీ పంపిస్తున్నారంటే వాళ్ళు చిన్నగా గుడ్డలు వేసుకొని మిమ్మల్ని మాత్రం మంచి గుడ్డలు వేసి, మంచి దుస్తులు వేసి, మంచి చెప్పులు ఇప్పించి, మంచి వాహనాలు ఇప్పించి మిమ్మల్ని చదివిస్తున్నారంటే మీ భవిష్యత్తు బాగుండాలి, మీరు బాగుండాలి. మీరు చదువుకుంటే మీ ఊరు, మీ ఇల్లు బాగుంటుంది, అలాగే మీ ఊరు బాగుంటుంది, అలాగే పట్టణం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, అలాగే దేశం కూడా బాగుంటుంది. మీరందరూ కూడా ఈరోజు మీరు రాబోయే కాలానికి కాబోయే భావి భారత పౌరులు దిశానిర్దేశం కూడా మీరే. కాబట్టి మీరు మీ యొక్క ఏకైక లక్ష్యము చదువు తప్ప మీరు చాలా మంది ఇప్పుడు ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీ పెరిగింది, ప్రతి ఒక్క చేతులు సెల్ ఫోన్ వికెట్లకు అవన్నీ మీ దగ్గరకు వస్తాయి. మీరు ఎప్పుడే చదువుకొని ఒక పెద్ద పదవిలో ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్ మీ దగ్గరకు వస్తాయి. ఇవన్నీ పెద్ద వస్తువులు కాదు. సెల్ ఫోన్ అనేది అనేక నష్టాలు కూడా జరుగుతున్నాయి. సెల్ ఫోన్ ఎంతవరకు పెంచాలో అంతవరకు పెంచండి. ఇప్పుడు మీకు 10th క్లాస్ అయితే నేను చెప్పేది ఒకే ఒకటి, రాబోయే కాలానికి మీ యొక్క టర్నింగ్ పాయింట్ ఇది. మీరు నెక్స్ట్ నిర్ణయించుకోవచ్చు. మీరు 10th క్లాస్ మార్కులు బట్టి ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, ఇంకా సైంటిస్ట్ కావాలా, మీరు రీసెర్చ్ చేసుకోవడానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. 17 నుంచి మీ రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి దేనికి కష్టపడండి, మంచి మార్కులతో సాధించండి. మీరు మీ కుటుంబానికి గుర్తుపడడానికి కూడా మంచి పేరు కూడా తీసుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరందరూ కష్టపడి చదవండి. ఈ మూడింటిని పక్కన పెట్టండి. సిగరెట్లు, సినిమాలు ఇవన్నీ అనర్థాలు ఉన్నాయి. సెల్ ఫోన్స్, సినిమాలు, క్రికెట్ ఇవన్నీ దూరం ఉండి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మీరు కష్టపడాలంటే మీ భవిష్యత్తు టర్నింగ్ పాయింట్ నెక్స్ట్ రాబోయే కాలం మీరే భావిపాట పౌరులు. కాబట్టి మన దేశానికి దిశానిర్దేశంలో. కాబట్టి ఇటువంటి వారు మీరందరూ కష్టపడింది మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించుకోండి. మీరు ఆలోచించాలి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని అప్పులు చేసినా మీకోసం కష్టపడుతున్నారు. ఎందుకంటే నువ్వు భవిష్యత్తు బాగుండాలి, నా బాబు బాగుండాలి, నా పాప బాగుండాలి, వాళ్ళు అభివృద్ధి చెందాలని ఉద్దేశం చదివిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ మిగతా దాన్ని పక్కన పెట్టి ఈ ఎగ్జామ్స్ అయిన వరకు కూడా కష్టపడి చదవండి. రాబోయే కాలం మీ చేతులు మీకు వస్తుంది. కాబట్టి మీరేమనుకుంటే సాధించగలరు. మీరు అనుకుంటే సాధించాలంటే మా సునీల్ బ్రదర్ ఎంత కష్టం ఉందో తెలుస్తుంది. సునీల్ అన్నలో ఉన్న నవ్వే మీకందరూ ఈ ఉత్సాహం వస్తుంది. ఈరోజు కేఎస్కే ట్యూషన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈ ఫేర్వెల్ పార్టీ మరియు అలాగే 6th యానివర్సరీ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం ఉంది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా చేసినటువంటి మా గౌరవ చైర్పర్సన్ పన్నూరి మేడం గారికి మరియు అలాగే పట్టణ టౌన్ అధ్యక్షులు ఎంకే చౌదరి గారికి మరియు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సీనా గారికి, చికెన్ సీనా గారికి
మరియు అలాగే రుకియా మేడం గారికి మరియు ఈరోజు దేశ నలుమూలలకు గుత్తికోట యొక్క ప్రాముఖ్యతను చాటి చెబుతూ వారి యొక్క జీవితాన్ని గుత్తికోట కోసం శ్రమిస్తూ గుత్తికోట డెవలప్ అయిందంటే గుత్తి పట్టణం అంతా కూడా డెవలప్ అవుతుంది ఒకే ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి గుత్తికోట కన్వీనర్ శ్రీ విజయ్ భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు గుత్తి పట్టణాన్ని ఇక్కడే కాదు మన దేశం రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా గుత్తికోట యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్తున్నారు. దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనం కూడా గొప్పగా చెప్పవచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మీరు గుత్తికోట అని చెప్పాలి. గుత్తికోట అంటే కొన్ని ఏళ్ళ సంవత్సరాల ఇది ఉంది అక్కడ. ఆ గుత్తికోట ప్రాముఖ్యతను చాటి చెప్పినప్పుడు అతను ఎంతో శ్రమిస్తున్నారు. మనం అందరం కూడా సహకరించాలి. అలాగే పట్టణంలో ప్రముఖ వైద్యురాలు మన శాంతి ప్రయాసడాలు ఎండి మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఇక్కడ విచ్చేసినటువంటి ఈ కేఎస్కే ట్యూషన్ ఉపాధ్యాయులకు మరియు అలాగే ఈ ఉత్సాహవంతులైన విద్యార్థులకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీకు తెలుసు ఈ రోజు మనం ఏం చేసినా అన్ని రంగాల్లో డెవలప్ కావాలంటే చదువే ముఖ్యం. చదువు తప్ప వేరే ఇదే లేదు. మనం చదువుకున్నామంటే మనం ఆర్థికంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాం. ఈరోజు ఇంత కష్టపడి ఈరోజు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు మీరు బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు ఎన్నో రాత్రులు మేల్కొని మీకోసము కష్టపడి చదివిస్తున్నారు. కాబట్టి మీరు మీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మీ ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఏం చేయాలి? మీరు చదువు. వాళ్ళ కోసం కష్టపడడం లేదు, మీకోసం కష్టపడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు మీ ఎంత ఉన్న తల్లిదండ్రుల కష్టాన్ని కూడా మీరు ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం అనుకుంటాం ఈ రోజు మీకు తెలియదు ఆ కష్టం అనేది, ఆ తల్లిదండ్రులు పడుతున్న కష్టం అనేది మీకు తెలియదు. వాళ్ళు రాత్రి పగలు మేలుకొని మీకోసము మీరు బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని చదువులకు కానీ ట్యూషన్లకు కానీ పంపిస్తున్నారంటే వాళ్ళు చినిగిన గుడ్డలు వేసుకొని మిమ్మల్ని మాత్రం మంచి గుడ్డలు వేసి మంచి దుస్తులు వేసి మంచి చెప్పులు ఇప్పించి మంచి వాహనాలు ఇప్పించి మిమ్మల్ని చదివిస్తున్నారంటే మీ భవిష్యత్తు బాగుండాలి, మీరు బాగుండాలి. మీరు చదువుకుంటే మీ ఇల్లు బాగుంటుంది, అలాగే మీ ఊరు బాగుంటుంది, అలాగే పట్టణం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, అలాగే దేశం కూడా బాగుంటుంది. మీరందరూ కూడా ఈరోజు మీరు రాబోయే కాలానికి కాబోయే భావి భారత పౌరులు దిశానిర్దేశం కూడా మీరే. కాబట్టి మీరు మీ యొక్క ఏకైక లక్ష్యము చదువు తప్ప మీరు చాలా మంది సినిమాలకు క్రికెట్లకు అవన్నీ మీ దగ్గరకు వస్తాయి. మీరు ఎప్పుడైతే చదువుకునే పెద్ద పదవిలో ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్ మీ దగ్గరకు వస్తాయి. ఇవన్నీ పెద్ద వ్యక్తులు కాదు. సెల్ ఫోన్ అనేది అది ఒక అవసరానికి మాత్రమే ఉపయోగించాలి. సెల్ ఫోన్ యొక్క ఈరోజు చూస్తున్న సెల్ ఫోన్ లో అనేక అనర్థాలు కూడా జరుగుతున్నాయి. సెల్ ఫోన్ ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించండి. ఇప్పుడు మీకు ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే నేను చెప్పేది ఒకే ఒకటి, రాబోయే కాలానికి మీ యొక్క టర్నింగ్ పాయింట్ ఇది. మీరు నెక్స్ట్ నిర్ణయించుకోవచ్చు. మీరు 10th క్లాస్ మార్కులు బట్టి నువ్వు ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, ఇంకా సైంటిస్ట్ కావాలా, మీరు డిసైడ్ చేసుకోవడానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. 10th క్లాస్ మీకు ముఖ్యం. కాబట్టి ఈ పీక్ టైం ఈ 17 నుంచి మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి డే నైట్ కష్టపడండి, మంచి మార్కులతో సాధించండి. మీరు మీ కుటుంబానికి గుర్తి పట్టడానికి కూడా మంచి పేరు కూడా తీసుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరందరూ కష్టపడి చదవండి. ఈ మూడింటి పక్కన పెట్టండి. సిగరెట్, సినిమాలు, ఇవన్నీ అనర్థాలు ఉన్నాయి. సెల్ ఫోన్స్, సినిమాలు, క్రికెట్ ఇవన్నీ దూరం నుండి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మీరు కష్టపడ్డారంటే మీ భవిష్యత్తు టర్నింగ్ పాయింట్. నెక్స్ట్ రాబోయే కాలం మీరే భవిష్యత్తు. కాబట్టి మన దేశానికి దిశానిర్దేశకులు. కాబట్టి ఇటువంటి వారు మీరందరూ కష్టపడండి. మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించుకోండి. మీరు ఆలోచించాలి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని అప్పులు చేసినా మీకోసం కష్టపడుతున్నారు. ఎందుకంటే మీ ఊరిని భవిష్యత్తు బాగుండాలి, నా బాబు బాగుండాలి, నా పాప బాగుండాలి, మా వాళ్ళు అభివృద్ధి చెందాలని ఉద్దేశం చదివిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ మిగతా దాన్ని పక్కన పెట్టి ఈ ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా కష్టపడి చదవండి. రాబోయే కాలం మీ చేతులు మీకు వస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల కష్టాన్ని ఉరికి పోనీకూడదని అందులో ఒక పాయింట్ అవసరం మీరు చెప్పింది. మీ యొక్క ఆ స్థాయికి ఎదగాలంటే కష్టపడాలి, తల్లిదండ్రులు ఆశించిన స్థాయికి ఎదగాలని మంచి సలహాలు ఇచ్చారు కమిషనర్ సార్ గారు. చెప్పండి మీకు ఒకసారి మన సంస్థ ద్వారా రాసుకోవడం. అలాగే ఏ కార్యక్రమానికి చేసినటువంటి ఎప్పుడు
గుత్తి అనేక రకాలుగా గుత్తి మండలం సార్ ఒక సింగర్ అయ్యారు, డాన్సర్ విన్నారు, ఎస్ మాస్టర్ విన్నాడు, మంగళి పోయింది గుత్తి మండలం వల్లే. అలాగే చదువులో కూడా మేము తక్కువ కాదు. ఒక టెక్స్ట్ బుక్ రాష్ట్ర మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో మాకంటూ స్థానం ఉండాలని స్థానం సంపాదించి పెట్టుకుని ఏపీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాల అవార్డు అందుకున్నటువంటి రాధికా మేడం గారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుకున్నాం మేడం. ఆ మేడం మన చదువు పరంగా రాష్ట్ర టెక్స్ట్ బుక్ లోని గణిత బుక్ లోని చోటు పెట్టుకుని పేరు సంపాదించి పెట్టుకుంది. థ్యాంక్ యూ సార్. ఇచ్చేసినటువంటి సీనియర్ రిపోర్టర్ కోరుతున్నాను. అలాగే మన ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు డివైగా ఉంటూ ఎందరో మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి, అనంతపురం ఇప్పుడే తండ్రితో పాటు వచ్చినటువంటి మన సుబ్బారావు సార్ గారిని నారాయణ సార్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సాయి సార్ అలాగే డైజీ ఉపాధ్యాయులు లెక్చరర్లందరినీ కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మా డాడీ పిలిపించి వెంటనే వచ్చినటువంటి ఆమె ఎంతో మంది తీర్చిదిద్దుతూ ఎంతో మందికి అభ్యర్థులను పలకరిస్తూ ఉత్తమ అవార్డు. ఇప్పుడు సైన్స్ పరంగా ఇలా మూఢనమ్మకాలు నమ్మకూడదు, సైన్స్ పరంగా పోవాలని చెప్పి ఎక్కడున్న స్థాయికి జిల్లా స్థాయికి కూడా తీసుకునే వ్యక్తి అందరూ ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు. అలాంటి వ్యక్తి జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు మన పివి రామరెడ్డి సార్ కూడా వేదిక. సో అంతా పీజీ వెళ్ళారు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ చైర్మన్ అక్క మనకు చాలా నుంచి సెంటిమెంట్ మాకు అక్క చైర్మన్ గారు ఇక్కడికి మన కేఎస్కేకి అడుగు పెట్టినటువంటి పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద పోస్టుల్లోనే ఉన్నారు. సో కాబట్టి చాలా చాలా థ్యాంక్ యూ వండర్ఫుల్ మెసేజ్. సో అలాగే నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన తన్నీరన్న గారిని సీనియర్ రిపోర్టర్ కప్పుడు జిల్లాలో మొత్తం తిప్పుకుని వచ్చేసి మనకు లోకల్లో ఇప్పుడు నేనే యూత్ మేమే పాస్ట్ అనుకుంటే మాకంటే ఇంత సీనియర్ అయినా కూడా దీంట్లో కూడా యూట్యూబ్ లో కూడా ఈ రోజు పాస్ అనేటువంటి గొప్ప వ్యక్తి, ముక్కు సూటి మనిషి, కరెక్ట్ మనిషి, పెద్ద వ్యక్తి, సలహాదారుడు తన్నీరన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామన్న గారు. చిన్నారులకు మా శిష్యులు మరి మీ జీవిత విధానం గురించి చెప్పదలిచి వస్తే చరిత్ర చాలదు, పగలు రాత్రి కూడా పక్క వస్తుంది. అయితే మీరు ఎందుకు ఇప్పుడు బడికి వెళ్తున్నారో, ఎందుకు మీరు ట్యూషన్కి వెళ్తున్నారు అనేటువంటిది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఉదాహరణకు మీరు బడికి వెళ్తున్నారు, 6 సబ్జెక్టులు పాస్ కావాలి. 10th క్లాస్ ఫస్ట్ పాస్ అయితే ఇంటర్, డిగ్రీ, మళ్ళీ ఎన్నో చదువులు ఉన్నాయి. కానీ మీ మీద ఆశ పెట్టుకున్నటువంటి తల్లి తండ్రి కోసం మీరు చదవాలి. నీ కోసం చదవద్దు, నీ తల్లి తండ్రి కోసం చదివితే మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది. నీకు ఉద్యోగం వస్తే నీ తల్లిదండ్రులకు పేరు వస్తుంది, నీవు గొప్పదాని అవుతావు. మరి ఇక్కడ చూడండి, వేదిక మీదగా ఒక రాష్ట్ర మహిళా కమిషన్ ప్రభుత్వానికి నియమించినటువంటి ఒక మెంబర్ ఉన్నారు, రుకియా బేగం అని. ఆమె విదేశస్తురాలు కాదు, మన గుత్తిలో ఉండేటువంటి ఆమె. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఆమె ఎక్కడ పోయినా కానీ గౌరవం పొందేటువంటి మహిళ. అటువంటి విధానంలో మరి మహిళలు ఉత్తేజపత్రవంతులై గొప్పవారుగా ఉండాలి. మరి చూస్తే గుంటూరు గారు ఆమె మున్సిపల్ చైర్పర్సన్. ఆ విధంగా మన మేడం గారు ఉన్నారు, మరి డాక్టర్ గారు ఉన్నారు. ఇటువంటి వారు మీలో ఎంతో మంది ఉన్నారు. ఇంకో విషయం చెప్తే మీరు బాధపడద్దండి, ఎంతైనా కానీ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు గొప్ప. ఎందుకంటే ఏ విధానం అంటే అమ్మ ఉందా నాన్న ఉందా అంటారు. అంటే అమ్మ ఫస్ట్ నాన్న వేస్తా,
కానీ అమ్మ అనేటువంటి రెండు అక్షరాలు పుట్టినప్పటి నుంచి మనమని చనిపోయి చదివించి పెద్ద చేసి గొప్పవారు చేసి పెళ్లి చేసి ఒక ఇంటికి ఇచ్చి ఆ తర్వాత ఏదైనా చనిపోయినా కానీ మన అమ్మ అమ్మే. ఇంకో విషయం, ఎక్కడైనా పోతే పెళ్లిలో కూడా లక్ష్మీనారాయణ పెళ్లి పత్రికలు కొడతారు, లేకపోతే లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం ఉంటుంది, లేకపోతే పార్వతి పరమేశ్వర ఆలయం ఉంటుంది. అంటే అక్కడ ఏంటి, మహిళలే ఆడి ముత్యాలు, మహిళలే పూజింపబడేటువంటి వారు, మహిళలే గొప్పవారు అని ప్రభుత్వం మామూలు చరిత్ర చెప్తోంది. మరి అన్నింటిలో మేము గొప్పవారు కావాలా వద్దా? కావాలంటే మనం ఏం చేయాలి? ఉత్తి చదువు కాదు, ఫస్ట్ క్లాస్ కొట్టాలి. కొడతారు కదా, మరి ఫస్ట్ క్లాస్ కొట్టండి. మీ అభిరుచిని మీకు కాదు మీ తల్లిదండ్రులకు కొట్టండి. ఏ క్లాస్ కొట్టమంటున్నాడు? ఫస్ట్ క్లాస్. సో ఆ బాధ్యత మీది. సో ఇంతవరకు కష్టపడినారు. సో ఇంకా మనకు 7 రోజుల పరీక్ష మేడం. సో 7 రోజుల్లో అన్న చెప్పిన ఆశీస్సులు చాలా మంచిది. ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ కావాలి, వచ్చి తీరాలి. ఏమా ఖచ్చితంగా అందరూ బాధలు విన్నారు. మొన్న వచ్చినటువంటి మోడల్లో కూడా అందరూ ఫస్ట్ క్లాస్ వచ్చినారు. సో అదే రిజల్ట్ తీసుకురావాలి. ఇంకా ముఖ్యంగా మా సంస్థలో ఉన్న 2019 స్థాపిస్తే కరోనా పాస్ అవ్వాలి 100%. 2020లో కరోనా పాస్, బట్ 2021లో 95 వచ్చింది. ఎగ్జామ్ రిజల్ట్ జరిగితే 95% వచ్చింది. మళ్ళీ 22-23 బ్యాచ్లో 98 వచ్చింది. మొన్న 23-24లో 100% 150 మెంబర్స్ వచ్చింది. సో అదే ఇప్పుడు కూడా ఒకప్పుడు లాస్ట్ 150తో ఈసారి అన్ని ప్రాంతాలు కలిపి 180 మెంబర్స్. నాకు తెలిసి 50 మెంబర్స్ లోనే 800 మంది ఎగ్జామ్ రాస్తుంటే 200 మంది దాదాపు మన ట్యూషన్ తరగతి విద్యార్థులు రాస్తున్నారంటే ఎంతో గర్వకారణమా. అదే అమ్మాయిలు కూడా అదే విధంగానైనా అమ్మాయిలే దాదాపు 180 మందిలో 110 మెంబర్స్ వాళ్ళే ఈ ఘనత సాధిస్తున్నారు. అమ్మాయిలే చేస్తున్నారు. సో 110 మంది ఈ విధంగా అమ్మాయిలు 70 మంది అబ్బాయిలు రాస్తున్నారు. ఈ విద్యార్థులను ఒకప్పుడు కాలేజీలో టీచర్స్ అలాంటి ఎక్కువ డైట్ షీట్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు టీడీసీకి. అలాంటి ఆ కాలంలో నాకు తెలిసి 2003 ఉన్నటువంటి అప్పుడు డైట్ అందరికీ విద్యార్థులకు తీర్చిదిద్దిన వ్యక్తి అనంతపూర్ మన సాయి సార్ గారు, మా గురువు గారిని వచ్చే కార్యక్రమానికి థ్యాంక్ యూ సార్. మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ కేఎస్కే ట్యూషన్ సెంటర్ నిర్వాహకులకు అలాగే ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చినటువంటి ఇప్పుడు ఊపు మీద ఉన్న వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు అంటే జనప్రియ నాయకుడు, జనసేన నాయకుడు, గుంతకల్ సమన్వయకర్త వాసగిరి మణికంఠ గారిని వేదికగా అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే జనసేన సురేష్ అన్న గారిని, అలాగే జనసేన థ్యాంక్ యూ అన్న. చూడన్నా కూటమి ప్రభుత్వం వస్తాను, కూటమి నాయకులు ఒక్కొక్కరు చూపిస్తున్నారు. సో ఎందుకంటే స్వభావి చక్కగా నియోజకవర్గం అందరినీ సమయం కలుపుకుంటూ పోతుంటాడు. అలాంటి వ్యక్తి వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్నాడా. ఇప్పుడు సాయి సార్ గారిని స్పీచ్ కంటిన్యూ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. కేఎస్కే ప్రెసిడెంట్ సురేష్ గారికి, వారి యొక్క ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ వేదిక చేసినటువంటి ప్రజలందరూ కూడా ఈనాడు ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము అందరికి తెలుసు. పిల్లలు సెలెక్ట్ ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, జాగ్రత్త ఉండాలి. నేను మాట్లాడడానికి వచ్చి కొన్ని ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా వినాలి. ఇది ఒకటో చెప్పారు, మీరు బాగా చదువుకొని పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి మంచి పేరు తీసుకురావాలి. కుటుంబం ఏం చెప్తే ఇంగ్లీష్ లో ఏమంటాం? కుటుంబం ఏమంటామా? ఫ్యామిలీ. పెళ్లి చెప్పండి ఒకరు. దాని మీనింగ్ చెప్తాం. ఎఫ్ అంటే ఏమి?
ఫస్ట్ చెప్పారు ఫాదర్, ఏ అంటే అండ్, ఎం అంటే మదర్. ఫాదర్, మదర్, ఐ లవ్ యూ. సరిపోయిందా? ఇది ఫ్యామిలీ అనే పదానికి అర్థం. ఫాదర్, మదర్, ఐ లవ్ యూ అన్ని మనుషులు అయిపోయినాం. కాబట్టి మీరందరూ కూడా మీ ట్యూషన్ ఉపాధ్యాయ బృందం చెప్పిన అన్ని విషయాలు గ్రహించి ఎగ్జామినేషన్లో కూడా చక్కగా రాసి మీ తల్లిదండ్రులకు, మీ యొక్క ఉపాధ్యాయులకు, మీ యొక్క యాజమాన్యానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. మామూలుగా రైతులు వర్షాకాలం వస్తుంది సమీపిస్తుందంటే ఏం చేస్తారు? దున్నుతారా? ఓ రైతు ఏం చేశాడంటే పొలంతో దున్నాడు. దున్నుతున్నంత ఏమైంది? పొలం దున్నితే ఏం రావాలా? పొలం దున్నుతాం ఏం రావాలా? చెప్పండి. వర్షాలు రావాలి. విత్తనాలు వేసాడు రైతు, బాగా దున్నాడు, బాగా ఉంది. పైనుంచి మేఘాలు చూస్తున్నాయి. ఇప్పుడు ఏం జరిగింది? రైతు తన బాధ్యత నిర్వహించాడు. తన బాధ్యత ఏమి? వర్షాలు వచ్చే సీజన్లో ముందుగానే పొలం దున్ని విత్తనం వేయడం. తర్వాత మేఘాలు వర్షించాలి. మేఘాలు పని చూస్తున్నాయి. అయితే మేఘాలకు ఒక ఆహం చేసేసి, ఏం రైతు పొలం దున్నుకున్నాడు కదా, మేము వర్షం వస్తే కదా రైతు పంటలు పండేది, రైతు బాగుపడి అప్పుడే కదా అని ఏం చేసేస్తే మేఘాలన్నీ కూడా మీటింగ్ పెట్టుకున్నాయి. ఏమే రైతులంతా బాగా దున్ని పెట్టుకున్నాం పొలాన్ని. కాబట్టి మనము సరే అందరూ వెళ్ళిపోయారు. పొద్దునే వర్షం రాకూడదు కదా, మనం ఏమనుకున్నాము? మేఘాలన్నీ వర్షం రాకూడదు అనుకున్నాయి. కానీ వర్షం వచ్చింది. ఎలా సాధ్యమైంది? అది ఎలా సాధ్యమైంది? అన్ని మేఘాలు మిగిలి పెట్టుకున్నాయి. వర్షం రాకూడదు, మనం పడకూడదు అనుకున్నాయి. కానీ వర్షం వచ్చేసింది. మేఘాలు దాంట్లో ఒక చూటి మేఘం ఉంది, దానికి వచ్చేసేసి. అంటే ఇక్కడ ఏమైందంటే తన బాధ్యత చేసేసి రైతు తన బాధ్యత చేశాడు, దున్నుకున్నాడు, విత్తనం నాటాడు. కానీ మేఘాలు కూడా కొన్ని మేఘాలు యొక్క స్వార్థంతో ఉద్దేశం ఉన్నాయి కాబట్టి చూటి మేఘం మాత్రం తన డ్యూటీ చేసేసి వర్షం పొలం దున్నాడు కాబట్టి, రైతు పొలం దున్నాడు కాబట్టి వర్షం ఉంది. సో దీనివల్ల నీతి ఏమంటే మన బాధ్యత మనం చక్కగా నిర్వర్తించగలిగితే జరుగుతుంటుంది. మీరు కూడా మీ బాధ్యత చదువుకోవడం ఇలాంటివన్నీ కూడా మనం భాష వాళ్ళే రిజల్ట్ ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు కూడా ఉపాధ్యాయులు వారికి బాధ్యత చక్కగా నిర్వహించారు. మీరు కూడా చక్కగా చదువుకొని సందేహాలు ఉంటే నివృత్తి చేసుకొని చక్కగా మీ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మంచి యొక్క సంస్థకు కూడా మంచి పెట్టిస్తారు. వృత్తిలో కూడా వృత్తి మొత్తం పడమడు కూడా మంచి ఫలితాలు సాధించి మంచి తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ మరికొకసారి అలాగే కూటమి నాయకులకి, మణికంఠ గారికి, అలాగే చౌదరి గారికి, శ్రీనివాసరావు గారికి, చైర్పర్సన్ మా అక్క గారికి, చిన్నప్పటి నుంచి మా పెద్దలు అక్క గారు, అలాగే నేను కమిషనర్ గారు, యంగ్స్టర్ అసలుకి వృత్తిని ఒక మంచి మార్గంలో తీసుకుపోతున్నాడు. ఎందుకంటే మంచి అధికారులను నియమించారు. అలాగే మన ఒక్క రుఖ్యాక చిన్నప్పటి నుంచి మేము వాళ్ళందరూ పెరిగాము. అలాగే డాక్టర్ అమ్మ గారు, మన శాంతిప్రియ గారు, అలాగే మా చెల్లెలు జీనియస్ రాధిక. ఎందుకంటే లెక్కల్లో ఒక జీనియస్ బుద్ధికోటని ఒక బొమ్మ మాదిరి వేసి దాని మీద పురుషులు ఏ యాంగిల్లో ఉంటాయి, ఏ స్క్వేర్లో ఉంటాయి, దానికి లెక్క చెప్పింది మేడం. కాబట్టి రాధిక గారికి ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన మిత్రులకి, సోదరులకు, అలాగే పాత్రికేయ మిత్రులు తన్నీర్ శ్రీనివాసరావు గారికి, అలాగే మన బుద్ధికోట సంరక్షణ సమితి తర్వాత జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు వెంకటరామరెడ్డి గారికి, పెద్దలందరికీ, రెడ్ క్రాస్ శేక్ష గారికి, అందరికీ ఇంకా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సునీల్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే పెద్దలందరూ చెప్పారు ఏమని, చదువుకోండి, పరీక్షలు వస్తాయి, పాస్ అయ్యండి. అలాగే తన్ని చెప్పినట్లు మీరు, అలాగే అక్కగా చెప్పినట్టు మీరు అన్ని చదువులో ముందుకు పోవాలని కేఎస్కే ట్యూషన్స్కి మేము స్టార్టింగ్ నుంచి ఒక ఫౌండర్, ఒక పిల్లర్గా ఉన్నాం మేము కూడా. ఎందుకంటే కేఎస్కే సునీల్ అంటే మా తమ్ముడు,
సునీల్ ఫస్ట్ ఒక 15 మంది పిల్లల నుంచి ఈరోజు 250 మంది పిల్లల దాకా తీసుకెళ్లాడంటే అద్భుతంగా అతను పర్ఫార్మెన్స్ బాగా నచ్చుతుంది. అలాగే ఒక కాలేజ్ కూడా పెట్టబట్టున్న ట్యూషన్స్తో పాటు ఒక కేఎస్కే కాలేజ్ కూడా పెడితే ఇంకా ఎంతో మందికి మనం విద్యా అవకాశాలు కూడా కల్పించేవారిని అవుతాము. ఎందుకంటే అవకాశం కూడా ఉంది, త్వరలో రావాలని కూడా కోరుకుంటున్నాము. ముఖ్యంగా పాయింట్కి వస్తున్నాను, కూటమి నాయకులు ఉన్నారు ఇక్కడ. రీసెంట్గా ఎంపీ గారు గుత్తికోట గురించి పార్లమెంట్లో ప్రస్తావన తెచ్చారు సార్. అలాగే మన జనసేన నాయకులు టూరిజం మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు కూడా మీరు కూడా మా గుత్తి నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మీ జనసేన మీ నాయకుల తరఫున పార్టీ సురేష్ గారు కూడా చెప్పాను నేను రీసెంట్గా. మీరందరూ కలిసి మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు చేయాలి అనేది మనం వివరిస్తే ఈ ప్రాంతంలో మీ కూటమి ప్రభుత్వం కూడా 10 కాలాల పాటు ఉంటుంది సార్. తప్పకుండా నేను ఈ విషయాన్ని అయితే, ఎందుకంటే చంద్రబాబు గారికి మంచి విజన్ ఉంది, అతను టూరిజం మీద మంచి ఫోకస్ పెట్టుకున్నాడు. గుత్తికోటను అభివృద్ధి చేస్తే ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. ఇది కొంచెం దయచేసి ఈ వేదిక సందర్భంగా మీ దృష్టికి ఇస్తున్నాం సార్, దయచేసి గమనించాలి జనసేన కూటమి నాయకులు. అలాగే విద్యార్థులందరికీ నా బ్లెస్సింగ్స్ చెప్తున్నాను. అందరూ గుత్తికోటను సందర్శించండి. మీరు గుత్తికోటను కూడా మా గుత్తికోట అని మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి చెప్పి అందరినీ ఇక్కడ పిలిపించి ఒక టూరిజంగా ప్రభుత్వానికి కూడా మీరు వాయిస్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన కేఎస్కే సునీల్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. దాదాపు 600 మంది స్ట్రెంత్ తీసుకెళ్ళినామంటే నా వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారంటే విజయభాస్కర్ అని చెప్పవచ్చు. ఎప్పుడు ఏదైనా వెన్ను తట్టి నేనున్నాను అని ముందుకు తీసుకెళ్తున్నా. నాదే కాదు, గుత్తిలో ఎవరైనా సరే కొత్త వాళ్ళని, క్రియేటివిటీ ఉన్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తి. థ్యాంక్ యూ అన్న గారు. అలాగే ఇప్పుడు కూడా అందరికీ అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ అన్న గారు. ఇప్పుడు డివైఓ సుబ్బారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సునీల్. సభకు నమస్కారం. పిల్లలందరికీ ఆశీస్సులు తెలుపుతూ రాబోయే ఎగ్జామ్స్ని ఎలా ఫేస్ చేయాలి అని ఒక్కసారి మీరే మనం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి సార్? ఆల్రెడీ సునీల్ సార్ మాకు బాగా చదివించారు. డెఫినెట్గా ఇంతకుముందు వక్తాలు చెప్పినట్టుగా ఫస్ట్ టైం చేసుకుంటాం. ఓకే, వెల్, మంచిదే. అయితే నేను చెప్పే 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడడం లేదు. ఒక సమయం అనేది చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్. ఈ టైము 1 నిమిషం వేస్ట్ అయినా మళ్ళీ అది ఎనికి రాదు. కాబట్టి టైంను బాగా యూటిలైజ్ చేసుకోవాలి. దీనికి ఒక చిన్న కథ చెప్పి ముగిస్తారు. ఒక రాజు ఉన్నాడు. ఆ ఊర్లో ఆ రాజు యొక్క టెన్యూర్ అంటే మీకు టెన్యూర్ అంటే ఎన్ని రోజులు పనిచేయాలా అని రాజుగా. ఆ రాజు యొక్క టైం ఎంత అంటే 1 ఇయర్ మాత్రమే. 1 ఇయర్ అయితేనే ఆటోమేటిక్గా దిగిపోసిందే. ఆ రాజుని పోయి అండమాన్ నికోబార్ దీవులు చూడండి, అట్లా దీవులో వదిలేస్తారు. అప్పుడు కాలంలో అండమాన్ నికోబార్ దీవులు ఎలా ఉండేటువంటి ఒక మనిషి కనపడతానే అక్కడ ఉన్న జంతువులను తిరిగి చంపేసి తీసేసారు. అటువంటి ప్లేస్లో వేసేస్తారు అందరినీ. కథ అండి ఇది. హలో, మరి అట్లా జరుగుతున్నటువంటి ఎవరు వచ్చినా రాజు స్టార్టింగ్లో ఏం చేస్తారంటే 1 ఇయరే కదా నేను ఉండేది, వాటి బాగా సంపాదించుకుందాం, మన ఫ్యామిలీ బాగుండాలి అనే ఆలోచనతో 1 ఇయర్ లోపల అంత సంపాదించుకునేది, ఎట్లాగో చచ్చిపోతాను, ఇంకేం నాకు ప్రాబ్లం అనేటువంటి సమయంలో ఒక రాజు తనకి ఇచ్చిన సమయం 1 ఇయర్. ఇప్పుడు ఏం చేయాలా? ఇట్లా నా వెనక పక్క ఉండేటువంటి జాలందరూ చనిపోతూ వచ్చినారు, అట్లా జరగకూడదు భవిష్యత్తులో అని చెప్పి ఆ ఐలాండ్స్లో ఉన్నటువంటి జంతువులన్నింటినీ తరిగించేశాడు. ఎందుకంటే ఆయన పవర్ ఉంది కాబట్టి, రాజు కాబట్టి దాన్ని తరిమేసినాడు. మంచి ఉద్యానవనాలు తయారు చేసినాడు, మంచి బిల్డింగ్స్ కట్టేసినాడు ఈ 1 ఇయర్ లోపల. ఇప్పుడు తన కాలం వచ్చింది, ఇంకా రేపు మనాడు దిగిపోవాలి. అప్పుడు అందరూ గతంలో రాజులు ఏం చేసేవాళ్ళంటే దిగిపోయే రోజు బాధపడుతూ ఎట్లా చచ్చిపోతున్నాం అని దీనంగా పోయేవాళ్ళు. ఈయన సంతోషంగా పోయినాడు. ఎందుకు? అక్కడంతా ఏ రాక్షసులు లేరు, ఏ జంతువులు లేవు, హ్యాపీగా ఉండిపోయింది. దీనికి ఎందుకు ఇక్కడ చెప్తానంటే
టైం మేనేజ్మెంట్, తనకున్నటువంటి సమయాన్ని ఎట్లా యూటిలైజ్ చేస్తున్నాడు. కాబట్టి మీకు నేను చెప్పేది ఏమంటే ఇంకొక వారం రోజులే మన పరీక్షలు ఉన్నాయి. దీనికంటే ఒక ప్లాన్ చేసుకోండి. ఆ ప్లాన్ ఎలా ఉండాలి, ఏ సబ్జెక్ట్ ఎంత కేటాయించుకోవాలి. ఎందుకంటే ఒక వారమే టైం ఉంది, 7 సబ్జెక్టులు ఉన్నాయి మీకు. 7 సబ్జెక్టులో ఎంత సమయం కేటాయించుకోవాలి, మళ్ళీ తిండి తినాలి, నిద్రపోవాలి. నేను ఒక విషయం మీకు గ్యారెంటీ చెప్పగలను, రాత్రి 1 గంట చదివినాను, పొద్దున్నే 3కే లేచినాను, బాగా గుర్తుంటాయి. కాబట్టి బాగా చదువుకోండి. మీ తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకుంటారు మన పిల్లల మీద, బాగా చదువుకుంటారు, నా కూతురు కానీ కొడుకు కానీ బాగా చదువుకోవాలని ఉద్దేశం పేరెంట్స్ ఉంటారు. దీంతో పాటు మీకు చదువు చెప్పినటువంటి ఈ సునీల్ బృందం కానివ్వండి, లేకపోతే మీ స్కూల్లో చదివే టీచర్లు కానివ్వండి, వాళ్ళంతా కూడా అనుకుంటారు మా పిల్లలు బాగా చదువుతారు, బాగా చదువుకోవాలి, బాగా పాస్ కావాలి అనుకుంటుంటారు. మరి నేను ఎగ్జాంపుల్ చెప్తా, అంటే భవిష్యత్తు ఉండాలని కోరుకుందాం. ఇందులో మీలో ఉన్నటువంటి ఒక 2-3కి స్టేట్ ర్యాంకులు వచ్చాయి అనుకుందాం, రావాలనుకుందాం, వచ్చినాయనుకుందాం. ఎవరు ఫస్ట్ సంతోషించేది? మీ పేరెంట్స్, మీ టీచర్స్. ముఖ్యంగా మన మున్సిపల్ సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు, మళ్ళీ ఇక్కడ వేదికలో ఉన్నటువంటి అందరూ కూడా సంతోషం. మా గుత్తి అమ్మాయి లేదా మా గుత్తి అబ్బాయి స్టేట్లో వచ్చారు కాబట్టి అందరూ సంతోషిస్తారు. కాబట్టి నా యొక్క విల్ అండ్ విష్ మీ మీద ఏముండాలంటే ప్రతి ఒక్కరు బాగా చదువుకోండి, టైం వేస్ట్ చేయద్దండి, టైం మేనేజ్మెంట్ కంప్లీట్ చేసుకోండి, ప్లాన్తో ముందుకెళ్ళండి. డెఫినెట్గా విజయం మన దగ్గరే వచ్చేస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ మంచి మాట మాట్లాడారు. అలాగే ఇప్పుడు నియోజకవర్గంలో ఊహించని పేరు, తెలియని పేరు, యువకులకి నాయకులకి తెలియని పేరు, కూటమి ప్రభుత్వంలో పోటాపోటీగా ఉంటూ కూటమితో సంబంధాలు పెట్టుకొని ఒక పార్టీని తనకు ముందుకు తీసుకువెళ్తూ యువ నాయకత్వం వహిస్తూ తన వెనక ఎవరు లేరు, ప్రజలు ఉన్నారు, మానవత్వం ఉంటుంది, మంచి మనసుంటే ఎక్కడికైనా ప్రజలు ఆదరిస్తారు, ప్రజలు ఎక్కడికైనా తీసుకువెళ్తారు. ప్రజల పక్షాన పోరాడాలి, ప్రజల కోసం పోరాడాలి, ప్రజల చేత మాటలు అనిపించుకోకూడదు, ప్రజల చేత ఓట్లు పడాలి. తన బలంగా పెట్టుకొని ఈ యొక్క గుంతకల్ నియోజకవర్గంలో యువ నాయకత్వం వహిస్తూ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క యోగక్షేమాలతో, వారి బలంతో ఎక్కడ ఎప్పుడు తెలియని ఈ గుంతకల్ నియోజకవర్గంలో జనసేన నాయకుడు, యువ నాయకుడు మేము మీ వెంటే ఉంటామని తెలియజేస్తూ ఆంజనేయ స్వామిని అండగా పెట్టుకొని రోజు చూడండి, ముక్కండి, ముందుకు వెళ్ళని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వాసగిరి మణికంఠన్న అని చెప్పవచ్చును. అలాంటి వాసగిరి అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అన్నగారు థ్యాంక్ యూ కార్యక్రమానికి వచ్చినందుకు ముఖ్యంగా ఒక్కసారి క్లాప్చుకోవడం. అలాంటి ఈ యొక్క యువతకు ఆదేశం, యువత వీడు మన మణికంఠన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభను అలంకరించినటువంటి పెద్దలకు, మా కూటమి నాయకులకు, ముఖ్యంగా నిస్వార్థమైనటువంటి జన సైనికులకు, జనసేన నాయకులకు, అన్నిటికన్నా ముఖ్యంగా రేపు భారతదేశాన్నే నడపబోతున్నటువంటి యువకులకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ముఖ్యంగా సభా అధ్యక్షులు, ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి, విద్యావేత్త, పాత్రికేయ మిత్రుడు, మరీ ముఖ్యంగా మంచి మానవతావాది మా మిత్రుడికి సునీల్కి నిజంగా ఇంతటి చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నిజంగా చిన్నారులను చూస్తుంటే నా స్కూల్ డేస్, కాలేజ్ డేస్ అన్ని గుర్తుకొస్తున్నాయి. సూపర్గా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఒక పివి సింధు ఉండొచ్చు, ఒక ఫిల్మ్ స్టార్ ఉండొచ్చు, లేదా ఒక అద్భుతమైనటువంటి కలెక్టర్ ఉండొచ్చు. ఆడ కూర్చొని మా బాధ్యత ఒకటే,
పేరుకి మాత్రమే రౌడీ బ్యాచ్ అయినా అద్భుతమైనటువంటి యువ ఆలోచనలతో రేపు ఖచ్చితంగా అంటే ఒక గుత్తి పట్టణానికే మంచి పేరు తాగలిగినటువంటి వ్యక్తులని నేను గౌరవంగా చెప్తున్నా మీ అందరి గురించి. ఎందుకంటే 100% మంచి మార్కులు తెస్తారని చెప్పి నేను భావిస్తున్నా. విద్య వినయాన్ని నేర్పిస్తుందంట. ఏం నేర్పిస్తుంది? వినయాన్ని నేర్పిస్తుంది. విద్య లేని వాడు ఏమంటారు? వింత పశువు అంటారు. విద్యకి మన జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉందంటే విద్య అనేదే లేకపోతే సొసైటీలో ఎక్కడే కానీ గౌరవం దక్కదు. విద్యకి ఎంత గౌరవం ఉంటుందంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, ఎంత గొప్ప ఊరి పెద్ద మనిషి అయినా చదువుకున్నటువంటి వ్యక్తికి, ముఖ్యంగా చదువుకుంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగి అయితే కలెక్టరో, లేదంటే ఒక గ్రూప్ 1 ఆఫీసరో, లేదా ఒక ఎస్ఐయో ఎంత విలువ ఉంటుందంటే, ఉదాహరణకి మేము ఇంతమంది కూర్చున్నాం కదా, ఇక్కడ చాలా రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నారు. కానీ ప్రత్యేకంగా ఈయన ఒకటి మధ్యలో కూర్చుంటారు. ఏం తెలుసా? ఆయన కేడర్ దగ్గర ఒక గ్రూప్ 1 అధికారి. మేము రాజకీయ నాయకులుగా ఒక 5 ఏళ్ళు ఒక వెలుగుతాం, మళ్ళా పడుకుంటాం. కానీ వీళ్ళు సుమారుగా అంటే ఒక 35 సంవత్సరాల పైన వెలుగుతుంటారు అనమాట. అంటే చదువుకున్నటువంటి విలువ అంత గొప్పది. నీ దగ్గర, ఆయన దగ్గర ఉంటుంది గ్రీడింగ్ పెన్ ఉందే జవిలో, ఎంత విలువ. ఎక్కడికి పోయినా అటెస్టేషన్ కావాలా. అంటే ఒక గవర్నమెంట్ డాక్టర్ లేదంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం, గ్రూప్ 1 క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తులకి అంత గౌరవం. నిజంగానే నేను ఎందుకు చెప్తున్నానంటే చదువు ఒక ప్రాముఖ్యత గురించి. చదువే అనేది కనుక లేకపోతే నెక్స్ట్ జనరేషన్ లో చివరికి రాబోయే రోజుల్లో ఆటో దోలన్నా కూడా చదువు వచ్చిందల్లా. ఎందుకంటే టోటల్ టెక్నాలజీ బేస్ మీదే ఉంటుంది. వాస్తవమే కదా? అంతా స్మార్ట్ ఫోన్స్. ఇప్పుడు మళ్ళా ఏ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు చూస్తుంటారు, ఇన్స్టా చూస్తుంటారు, ఇప్పుడు మళ్ళా ఫేస్బుక్ చూస్తుంటారు. ఇన్స్టాల్లో కూడా మన ఫేస్ ని ఒక జస్ట్ ఫోటో ఇస్తే చాలు ఏఐ టెక్నాలజీతో అద్భుతమైనటువంటి వీడియోలు వస్తా లేదా? సో ప్రతి ఒక్కటి ఆటోమేటిక్ అయిపోతుంది. చదువు లేకపోతే చివరికి చిన్న పని చేయాలన్నా కూడా మీరు చేసుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి గౌరవమైనటువంటి విద్యార్థులందరికీ నేను చేసేయడం ఏంటంటే మెయిన్ చదువు. నేను ఇంకా ఏదైనా చదువు అంటే టాప్ 1 స్టూడెంట్స్ కావాలని అనడం లేదు. టాప్ అంటే ఫస్ట్ క్లాస్ రావాలని కూడా చెప్పడం లేదు. ఖచ్చితంగా పాస్ కావాలి. దాంతో పాటు అన్నిటికన్నా ముఖ్యమైనది తెలిసిన డిసిప్లిన్ ఉండాల. క్రమశిక్షణ అనేది మీ దగ్గర లేకపోతే చదువు వచ్చినా కూడా ప్రయోజనం ఉండదు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీకు విద్యా బుద్ధులు నేర్పే గురువుల పట్ల చాలా చాలా గౌరవం ఉండాల. గురువుల పట్ల కనుక గౌరవం లేదంటే మీకు విద్య నిజంగా మైండ్కి ఎక్కదు. నేను బాగా చెప్తాను, ఇప్పటికి కూడా నేను కూడా చాలా అల్లరి చేసేవాడిని. కానీ మా మాస్టర్లు చాలా విషయాల్లో ఒకటి చెప్పారనమాట. మీరు ఎంత అలా చేశారనేది ముఖ్యం కాదు, క్రమశిక్షణగా ఉంటూ మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని రాబోయే రోజుల్లో మీ ఊరికి, మీ ఇంటికి చక్కటి పేరు తేగలిగితేనే రాబోయే రోజుల్లో మీ జీవితానికి ఒక సార్థకత. లేదంటే నువ్వు ఒక వింత పశుతో సమానం అని చెప్పేవాళ్ళమాట. ఇంట్లో ఇంత బాగా నిలబడుకొని ఇంత అనర్గళంగా మాట్లాడుతూ సమాజం పట్ల, సామాజిక బాధ్యత పట్ల, పెద్దల పట్ల ఎందుకు గౌరవం ఉందంటే ఆ రోజు నాకు విద్యాబుద్ధులు లభించినటువంటి గురువుల వల్లనే. సో ఖచ్చితంగా ఆ రోజు ఈ రోజు మీ గురువు చదువు నేర్పించే గురువులకి ఖచ్చితంగా ఒకసారి జేజేలు వెళ్తామా? మీకు ఇష్టమైనటువంటి గురువుని ఒకసారి మనసుతో తలుచుకొని ఖచ్చితంగా గురువులకి రేపు జేజేలో మీ మాస్టర్ జీకి ఒకసారి అందరూ లేచి నిలబడి తర్వాత చెప్పాలి మీరే. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా
గురువు మీద ఈయనక గౌరవం లేకపోతే ఖచ్చితంగా చదువు రాదు. నాకు గౌరవ విన్నపం ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో గురువుని గౌరవించుకుంటూ మీకు ఇంకోటి ఉద్యోగం వచ్చిందా లేదని కాదు, మీ మాస్టర్ ఉద్యోగం గురించి ఆలోచన చేసింటే ఇంతమంది విద్యార్థులకి గురువు అయ్యేవాడు కాదు. పక్కన చూడండి ఎన్నో ఒకటి సరే ఎంఎస్సి ఎంఏ బీఈడి కానీ ఏదో ఉద్యోగమే రాగల అనే ఆలోచన లేకపోకుండా నాకు వచ్చినటువంటి చదువుని అందరికి పంచాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రాబోయే రోజుల్లో గౌరవ విద్య జరిగినట్లు మంచి విద్యావేత్తగా ఒక కాలేజ్ స్థాపించాలని చెప్పి మనసా కోరుకుంటూ మాకు ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరి విద్యార్థులకి మరొకసారి గౌరవ నమస్కారాలు తెలుపుకుంటూ తీసుకుంటాం. భారత్ మాతాకి జై హింద్. అన్నా నేను చదివిస్తున్నది ఇక్కడ చదువుకుంటున్నది ఎవరో కాదన్నా మన ప్రభుత్వ పాఠశాల బిడ్డలన్నా మొత్తం వీళ్ళంతా గర్ల్స్ హాస్టల్ బిడ్డలన్నా ఏమి చదువుకోలేని నిరుపేదలన్నా 200 రూపాయలతో వాళ్ళ ఫీజులు తీసుకుంటూ 20 మంది ఉపాధ్యాయులు ఇస్తూ ప్రతి ఒక్క సబ్జెక్టు చెప్పిస్తున్నటువంటి మా బిడ్డలన్నా అందుకేనా వీళ్ళందరి సహకారాలు ఉండాలని ఈరోజు మన గర్ల్స్ హై స్కూల్ టాపర్ మన కేసీఏ వాళ్ళు వచ్చినారు, కోటా స్కూల్ టాపర్ మన వచ్చినారు, గుత్తి ఆర్ఎస్ గర్ల్స్ టాపరే, బాయ్స్ స్కూల్ టాపరే, 6 స్కూల్ టాపర్స్ మన అది కూడా మన గవర్నమెంట్ పిల్లలు రావడం చాలా గర్వకారం అన్నందుకు థ్యాంక్ యూ అన్న వచ్చి ఈ యొక్క విషయం చెప్పినందుకు మా పిల్లలకు మీలాంటి వారి యొక్క సహకారాలు మన గుంతకల్ మండల పిల్లలన్న హాస్టల్లో ఉంటూ గర్ల్స్ హాస్టల్లో ఉంటూ ట్యూషన్ చెప్పిస్తూ చదువుకుంటున్నారన్న వీళ్ళు. సో అలాంటి బిడ్డలన్న వీళ్ళు. సో వాళ్ళని చూస్తేనే ఎంతో బాధ వేస్తుంది, కానీ వాళ్ళకు బాధ అవసరం లేదు. మేమున్నాము, మాకు సపోర్ట్ గా మాకు రాధికా మేడం ఉంది అక్కడ. అన్నా మాకు హాస్టల్ పిల్లలకి ఎట్లనంటే హాస్టల్ దగ్గరికి మా దగ్గరికి అవసరం మేమే వాళ్ళ దగ్గరికి వెళ్తామని ఈరోజు అదే 200 రూపాయలకి అన్ని సబ్జెక్టులు చెప్పిస్తూ వాళ్ళకి చదువు ఇస్తున్నామన్నా. సో అలాంటి బిడ్డలన్నా వీళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ మేము ఎప్పుడూ సహకరిస్తామని మీలాంటి వారి అందరి సహకారాలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామన్నా. సో అందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు వచ్చినందుకు ధన్యవాదాలన్నా. సో అర్జెంట్ గా అందరూ వెళ్ళదలుచున్నారన్నా. చిన్న సన్మానాలు ఉన్నాయి, కొద్దిగా అయిపోతే అర్జెంట్ ఉన్నారు. అక్కడ ఎన్సీపీ నుండి ఏదో అర్జెంట్ ఉండి అని ఆదరిస్తున్నారు. అక్కడ కూర్చోండి. క్లాప్ చూడండి అన్నా. గారు అలాగే నా కమిషనర్ సార్ గారు ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎప్పుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎప్పుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులని చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్ట వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎప్పుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం
లేదని దిగులు చెందబోతూ ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని రాముడా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు 10 మందిలోన నీ ప్రతిభను చూపక పట్టుదల కదులు చేలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు వేల ఏళ్ళు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు రాదురా ఏ విజయం నీ కోసం చాలా సంతోషదాయకం. మరి ముఖ్యంగా ఇలాంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు. మీలో బయటికి తీసేదానికి మన సునీల్ సార్ ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. మన బుద్ధి నుంచి కూడా రాష్ట్ర స్థాయికి ఎదిగేలాగా ఇలాంటి పుష్పాలు చాలా మంది ఉన్నారు మన జిల్లాలో. వెరీ గుడ్, థ్యాంక్ యూ. Sorry.
చెప్పుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోతూ ఆ లోపమేడుంతో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. బతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితినా కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. విజయం నీ కోసం నా కోసం, ఎటుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు, 10 మందిలోన నీ ప్రతిభను చూపక పట్టుదలకు బదులు. ఏడు పట్టి నడిపించునురా ఎదురైన వేల ఏళ్ళు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం చెప్పుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కాలిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునది సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. ఎదుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. Praveen P.G. Vishnu Remix. Vishnu.
తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. నేను ఫ్రెండ్ ఫాలో ఫ్రెండ్ సెట్ చేస్తా. సౌండ్ పెట్టిపోరా. సౌండ్ కాదు, ఇప్పుడు ఏం చెప్పు పోయేదే ఎట్లా ఉండాలా మన లేట్ అంతా మనం చూసాం అనుకున్నాం. ఆర్ఎస్లో బాంబా నిజంగా కూడా అనిల్ డానియల్ అనిల్
పేపర్లే ఎయ్యి ఎక్కి నువ్వే చెప్తా నల్ల నల్ల కట్టుగా పెట్టి మమ్ముదయ చూడగ వచ్చే గంగోరను కాతల్లే కల్లు కల్లు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరను కాతల్లి హలో వెరీ గుడ్ నాన్న అలాగే
అలాగే యువ నవనాయకుడు మణికంఠ అన్న గారిని అందరూ సత్కరించవలసిందిగా ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు మళ్ళా స్పీచ్ చదువుకొని దాకా రాధిక మేడం గారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు రాధిక మేడం. అలాగే డాక్టర్ శాంతిప్రియ మేడం గారు. మేడం మీరు కూర్చొని స్పీచ్ ఉంటుంది. సార్ అందరూ 1 minute ఉంటే అన్ని సన్మానాలు ఫస్ట్ అయిపోతే సుబ్బారావు సార్ రిటైర్డ్ లెక్చరర్ అమ్మా సార్ డైట్ లెక్చరర్ అలాగే బాబు సార్ అలరీ సారు మాకు ఎప్పుడు అండదండగా ఉంటాడు సార్ క్లాస్ కూడా అన్న గారికి అంటే మంచికి మంచి చెడుకు చెడు దిశలో ఏ సమస్యలైనా అన్నిటికీ అధికారుల దృష్టికి తీసుకునే సమస్యలు పరిష్కరించే విధంగా చేస్తుంటాం. కానీ ఈరోజు చెప్పకుండానే మా నాన్న వచ్చినాడు, ఒక్కసారి ఆశీస్సులు తీసుకున్నాము. అలాగే డీజీపీ చూడమ్మా సార్ మనకి ఇక్కడికి రావడం మా బంధువు మాకు శ్రేయోగాసం నాన్నకి సార్ థ్యాంక్ యూ సార్. అలాగే సార్ మీరు చెప్పనోళ్ళు అన్నరక్షణ రక్తరక్షణ థ్యాంక్ యూ. మన గురువు వెళ్ళలేదా మళ్ళా రాయండి అంటే మీరందరూ పైకి మన గుత్తి పట్టణంలో చాలా సంవత్సరాలుగా అంటే 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. కానీ విని ఎక్కడ చూడలేని ట్యూషన్ సెంటర్స్ లో ఫంక్షన్ చేయడం అంటే అనంతపురం జిల్లాలో గుత్తి మండలంలో గుత్తి మున్సిపాలిటీ లెవెల్కే మాత్రమే దక్కుతుంది. అది కూడా ప్రతి సంవత్సరం అన్నా ఒక 5 ఇద్దరు మీ సారే కదా పాపం అంటే బాగా ఊపిలో ఉన్నారు పిల్లలు. అంటే నెక్స్ట్ మేమే కదా. కాకపోతే ఏంటంటే మన జిల్లాలో మన గుత్తి మండలంలో అంతో ఇంతో విద్యా రంగంలో
10th కానీ ఇంటర్మీడియట్ పిల్లలు ఫస్ట్ వస్తున్నారు అంటే అది ఒక ఉపాధ్యాయ రంగానికి చెందినటువంటి కేఎస్కేలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు దాని వెనుక ఉన్నటువంటి బిల్డర్ అంటే పుషప్ చేసేటువంటి ఒక మహా వ్యక్తిగా మనం ఈరోజు చెప్పవచ్చు. ఎందుకంటే విద్యారంగమే ఈరోజు ప్రతి ఒక్కరికి దారి చూపించే బాట. ఆ బాటలో మన వృత్తి ప్రాంతం ఉందని చెప్పుకోవడానికి గొప్ప కారణంగా ఉంది. థ్యాంక్ యూ సునీల్ సార్, మా జిల్లాలోనే ఒక మంచి గుర్తింపు ఇస్తున్నారు. సో ఈ సందర్భంగా టెక్నాలజీ అయినటువంటి కంప్యూటర్ విద్యను తీసుకున్నట్టు నిజాముద్దీన్ బ్రో మరి పిల్లలు ఇప్పుడు ఇంతవరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సలహాలు చెప్పినాడు. సార్ వాళ్ళు కూడా అంతే అవలీలగా గతంలో కొద్దీ చెప్పేవాళ్ళు. సో ఇక్కడ ఎక్కువ మంది చెప్పినారు. ఇప్పుడు అర్జెంట్గా మన మేడం వాళ్ళు ఆదరిస్తున్నారు కొద్దిగా, కానీ వచ్చినందుకు ధన్యవాదాలు. సో జనతా అన్న మన టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి గారిని ఒక్క మాట ఆల్ ది బెస్ట్ చెప్తారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన మున్సిపల్ కమిషనర్ జబర్ మియా సార్ గారికి, మన వాసగిరి మణికంఠన్న గారికి, వనూర్బి మేడం గారికి, రుక్యా మేడం గారికి, శాంతిప్రియ మేడం గారికి, నా తోటి తెలుగుదేశం పార్టీ నాయకుడు చికెన్ సీనాన్న గారికి, విజయభాస్కర్ అన్న గారికి, మేడం రాధికా మేడం గారికి, తర్వాత పెద్దలకి వెంకటేశ్వర గారికి, వెంకటరామరెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. ఇక్కడికి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇది 2019లో 15 మందితో స్టార్ట్ అయ్యి దినదిన ప్రస్థానంగా దాదాపు 200 మంది పైగా ఈరోజు 10th రాస్తున్నారంటే నిజంగా ఒక యువకుడు తలుచుకుంటే ఏదైనా కానీ సాధించవచ్చు అనే దానికి నిదర్శనం. ఇక్కడ ఈ 10వ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు అందరికీ నా శుభాకాంక్షలు. మీరు ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాసి భవిష్యత్తులో మంచి స్థానాలకు వెళ్ళి వృత్తి పేరుని ఇంకా ఘనంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి